హీరోలు చాలా మంది ఉంటారు, కానీ తమ ఇమేజ్ ను పూర్తిగా మార్చుకొని ప్రతి కొన్నేళ్లకోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి హీరోల్లో నాని గారు ఒకరు. ఒకప్పుడు నాని అంటే జెర్సీ, గ్యాంగ్ లీడర్, శ్యామ్ సింగ్ రాయ్, హాయ్ నాన్న లాంటి క్లాసిక్ సినిమాలు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దసరా, సరిపోద శనివారం, హిట్ 3 ఇలా వరుసగా మాస్ సినిమాలతో ప్రేక్షకులను ఊపేస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు నాని గారి కెరీర్ లో అత్యంత మాస్ ప్రాజెక్టులుగా భావిస్తున్న ది పారడైజ్ అండ్ అలాగే బ్లడీ రోమియో సినిమాలతో వస్తున్నాడు. అసలు క్లాస్ హీరోగా కెరియర్ ని మొదలుపెట్టిన నాని గారు ఎలా మాస్ హీరోగా మారాడు, ఈ ట్రాన్స్ఫర్మేషన్ వెనుక కారణాలు ఏంటివి అనేవి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2019లో రిలీజ్ అయిన జెర్సీ సినిమా నాని గారి కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా కమర్షియల్ గా మాత్రమే కాదు, ఎమోషనల్ గా కూడా ప్రేక్షకులను కదిలించింది. చాలా మంది జెర్సీని నాని గారి కెరియర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ గా భావిస్తారు. జెర్సీ తర్వాత కూడా నాని తనకు బాగా సెట్ అయ్యే క్లాస్ జానర్ ని వదలలేదు. గ్యాంగ్ లీడర్ సినిమాలో కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యాలెన్స్ చేశాడు. తర్వాత వచ్చిన టక్ జగదీష్ లో ఫ్యామిలీ డ్రామాను ట్రై చేశాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో రిజల్ట్ ఇవ్వలేదు. కానీ నాని గారు మాత్రం కంటెంట్ పై నమ్మకం కోల్పోలేదు. శ్యామ్ సింగ్ రాయ్ మూవీ రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులు మరోసారి నాని గారి నటనకు ఫిదా అయ్యారు. ఒకే సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలు, విభిన్నమైన బాడీ లాంగ్వేజ్, విభిన్నమైన ఎమోషన్స్ నాని గారు అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఈ సినిమా ద్వారా తను కేవలం నేచురల్ స్టార్ మాత్రమే కాదు, పెద్ద క్యాన్వాస్ సినిమాను కూడా మోయగల హీరో అని నిరూపించారు. ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న ఈ సినిమా పూర్తిగా క్లాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసింది. ఎమోషన్స్, ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్, మ్యూజిక్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక్కడి వరకు చూస్తే నాని ఇంకా క్లాస్ జోన్ లోనే ఉన్నాడని అనిపించింది. ఆ తర్వాత 2023లో వచ్చిన దసరా సినిమా నాని గారి కెరీర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఇప్పటి వరకు మనం చూసిన నాని వేరే, దసరాలోనూ కనిపించిన నాని వేరే. రగడ్ లుక్, తెలంగాణ యాస, రా ఎమోషన్స్, మాస్ యాక్షన్, ప్రతి విషయంలో కొత్త నాని కనిపించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు నానిపై ఉన్న క్లాస్ హీరో అనే ట్యాగ్ కూడా బ్రేక్ చేసింది. ఇప్పుడు ప్రేక్షకులు నాని గారిని మాస్ హీరోగా కూడా అంగీకరించారు. అయితే దసరా మూవీ తర్వాత నాని గారు మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. సరిపోతే శనివారం మూవీతో మాస్ యాక్షన్ ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఆ సినిమాలోని యాటిట్యూడ్, డైలాగ్స్, యాక్షన్ బ్లాక్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక హిట్ ఫ్రాంచైజీ లో భాగమైన హిట్ 3 కూడా నాని గారి కెరీర్ లో మరో కీలక అడుగుగా మారింది. ఇప్పుడు నాని గారు కేవలం క్లాస్ హీరో కాదు, క్లాస్ అండ్ అలాగే మాస్ రెండింటిని బ్యాలెన్స్ చేయగల స్టార్ గా ఎదిగాడు. అయితే ఇప్పుడు నాని నుంచి వస్తున్న రెండు సినిమాలు అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతున్నాయి. మొదటిది ది పారడైజ్. దసరాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ తోడల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తే ఇది సాధారణ మాస్ సినిమా కాదని అర్థమవుతుంది. చాలా మంది దీన్ని మాస్ కి మొగుడు అనే రేంజ్ లో ఊహిస్తున్నారు. ఇక రెండో సినిమా బ్లడీ రోమియో. ఓజీతో ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో వస్తుంది. సుజిత్ స్టైల్ అంటే స్టైలిష్ యాక్షన్, హై ఇంటెన్సీ, విజువల్ గ్రాండియర్. ఇప్పుడు ఈ స్టైల్ కి నాని పర్ఫార్మెన్స్ జత కలిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఊహించుకోవచ్చు. సో ఫైనల్ గా జెర్సీ, గ్యాంగ్ లీడర్, శ్యామ్ సింగ్ రాయ్, హాయ్ నాన్న లాంటి క్లాస్ సినిమాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నాని గారు ఇప్పుడు దసరా, సరిపోద శనివారం, హిట్ 3, ది పారడైజ్, బ్లడీ రోమియో లాంటి మాస్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. అంటే ఒకప్పుడు నాని అంటే క్లాస్, ఇప్పుడు నాని అంటే క్లాస్ ప్లస్ మాస్. మరి ది పారడైజ్ అండ్ అలాగే బ్లడీ రోమియో సినిమాలో మీకే సినిమా ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.